హాయ్ ఫ్రెండ్స్! మన కార్ ఫైనల్లీ 40,000 కిలోమీటర్స్ అయితే తిరిగేసింది. సో, మేమైతే ఈరోజు మహీంద్రా షోరూమ్‌కైతే ఎళ్ళిపోయాము. మార్నింగ్ అక్కడ వెహికల్ ఇచ్చేసి పక్కన టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ తిందామని చెప్పి వచ్చేసాము. పక్కనే బోలెడు ఉంటే ఒక లుక్ అయితే ఏసేసాం ఫ్రెండ్స్. ఇంక మధ్యాహ్నం అయితే అయిపోయింది. షోరూమ్ దగ్గరికైతే ఎళ్ళిపోయాము. ఏమన్నా రెడీ అయిందా బై ఛాన్స్ అని చెప్పేసి. ఇంకా రెడీ అయితే అవ్వలేదని చెప్పారు మన వెహికల్. ఏం చేసేకే లేక ఇంక అక్కడ లాంజ్ ఉంటే లాంజ్‌లో వెయిట్ చేద్దామని చెప్పి ఎళ్ళిపోయాము. ఇదొచ్చేసి డ్రైవర్ లాంజ్ అనమాట. ఇక్కడ నార్మల్ సీట్స్ అండ్ ఫ్యాన్ అయితే ఉంటది. ఇంక పక్కనే ఓనర్ లాంజ్ కూడా ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి మీకు కార్స్ మొత్తం కనిపిస్తున్నాయి. ఏం వర్క్ చేస్తున్నారని చెప్పేసి. ఇదొచ్చేసి ఓనర్ లాంజ్ అనమాట. ఇక్కడ మీకు సోఫా సెట్టింగ్, ఏసీ మరియు టీవీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. స్మార్ట్ టీవీ అనమాట. డైరెక్ట్ మన మొబైల్‌ని కనెక్ట్ అయితే చేయొచ్చు. ఇంక బయటకొచ్చేసి అలా తిరుక్కొని ఫైనల్ లాంచ్‌కైతే ఎళ్ళిపోయాము. ఇంక ఇదే బెస్ట్ వెయిట్ చేయడానికని చెప్పేసి. ఫైనల్లీ అక్కడ చాలా సేపు ఈవినింగ్ 4:35 దాకా వెయిట్ చేసేసరికి మా కార్ రెడీ అయిపోయిందని చెప్పేసి కాల్ అయితే వచ్చేసింది. బిల్ చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది మాకైతే. బిల్లు కంటే ఎక్కువ లేబర్ మరియు జీఎస్టీ అయితే ఉందక్కడ. సెంట్రల్ జీఎస్టీ 9%, స్టేట్ జీఎస్టీ 9%, లేబర్ చూస్తే 4,141 రూపీస్. మొత్తానికి బిల్ అరౌండ్ 19,000 రూపీస్ అయితే వచ్చేసింది. ఇంక ఏం చేసేదుంది మనకి బిల్ కట్టి బయటికి రావడం తప్ప. ఫైనల్లీ బిల్ అయితే పే చేసేసాం. మీరే చూడండి ఎంత దారుణంగా ఇస్తున్నారు షోరూమ్ వాళ్ళు బిల్లు. ఇంక పక్కనే పిస్తా హౌస్ ఉంటే ఏమన్నా స్నాక్స్ తిందామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ పిస్తా హౌస్ మనకి బెంగుళూరు రోడ్లోనే ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ షోరూమ్ మనకి అనంతపూర్లో ఎంజీబీ షోరూమ్ అనమాట. ఇక్కడ మనకి బెంగుళూరు హైవేకి ఉంటుంది. పక్కనే షోరూమ్స్ అన్నీ ఉంటాయి, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి లొకేషన్ మాత్రం. ఇంకా బేకరీలకైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ బక్లావాస్ కూడా ఉన్నాయి. వాళ్ళైతే హైలైట్ చేస్తున్నారు ఇక్కడ బక్లావాస్ని. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. చూడండి పైనాపిల్ కేక్స్ ఉన్నాయి, చాక్లెట్ కేక్స్, బ్లాక్ ఫారెస్ట్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. మొజిటోస్, డెజర్ట్స్. ఫైనల్లీ ఏం చెప్దాం అని చెప్పేసి పిస్తా హౌస్ మొత్తం బేకరీ మొత్తం తిరిగేసి మేమైతే ఫైనల్గా ఒకటి అప్రికాట్ డిలైట్, ఒకటి బటర్ స్కాచ్ కేక్ అండ్ ఇంకోటి వచ్చేసి పైనాపిల్ కేక్ అయితే తీసేసుకున్నాం. ఇవి వచ్చి మనకి పేస్ట్రీస్ అనమాట. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉండే ఫ్రెండ్స్. అప్రికాట్ డిలైట్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు, కానీ ఈ మధ్య ఎందుకు పిస్తా హౌస్లో అప్రికాట్ డిలైట్ పెద్దగా అనిపించడమే లేదు. సరిగా చేయట్లేదు, చాలా నెగ్లిజెన్స్ అయిపోయింది వీళ్ళకి పేరు వచ్చేసిందని చెప్పేసి. ఇంకా బయటకైతే వచ్చేసి మా హోమ్ టౌన్కి అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం.